ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా కవిత ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. బెయిల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన బెంచ్ విచారణ చేపట్టనుంది. తనకు బెయిల్ ని తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో కవిత సవాల్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లుగా కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసులో ఆమె జ్యుడిషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. బెయిల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన బెంచ్ విచారణ చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ ని అడిగి తెలుసుకుందాం. శిరీష్, శ్వేత, ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు కవిత ఇటు ఢిల్లీ లీకర్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ దాఖలు చేసిన కేసులోను, అదేవిధంగా సిబిఐ దాఖలు చేసిన కేసులోను 2 కేసుల్లో కూడా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్ల పైన కూడా ఈ రోజు మధ్యాహ్నం విచారణ కూడా జరగనుంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు కేవలం అరవింద్ కేజ్రీవాల్ కు మాత్రమే బెయిల్ అనేది కూడా లభించడం జరిగింది. మిగిలిన ఒకరిద్దరికి బెయిల్ లభించినప్పటికీ కూడా వాళ్ళు అప్రూవర్లుగా మారడంతో వాళ్ళకు బెయిల్ అనేది కూడా ఇచ్చారు. సో ఈ కేసు అనేది దాదాపు 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నప్పటికీ కూడా ఇందులో కీలకమైన వ్యక్తులు ఎవరికి కూడా బెయిల్ అనేది కూడా లభించలేదు. అరుణ్ రామచంద్ర పిల్లయ్యతో పాటుగా ముఖ్యంగా మనీష్ సిసోడియా లాంటి వాళ్ళకు కూడా ఈ కేసులో బెయిల్ అనేది కూడా లభించలేదు. అయితే కవిత బెయిల్ పిటిషన్ ను కోర్టు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటుందనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసులో విచారించాల్సిన అంశాలు ఏవి కూడా లేవు. పూర్తి స్థాయిలో విచారణ అనేది కూడా జరిగింది. అన్ని అంశాలను కూడా దర్యాప్తు సంస్థలకు ఇచ్చాం కాబట్టి తన ఆరోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ అనేది కూడా మంజూరు చేయాలని చెప్పేసి కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కవిత 2 పిటిషన్లు ఏంటి కూడా దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్ల పైన కూడా ఈ రోజు విచారణ అనేది కూడా జరగనుంది. దీనిపైన జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ఏకసభ్య ధర్మాసనం విచారణ అనేది కూడా జరుగుతుంది. ఒకవేళ ఢిల్లీ హైకోర్టులో కనుక బెయిల్ అనేది కూడా రాని పక్షంలో అప్పుడు కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. వచ్చే వారం నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో కేవలం అత్యవసర కేసులను మాత్రమే సుప్రీంకోర్టు విచారించే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఢిల్లీ హైకోర్టులో ఈ రోజు విచారణ కంప్లీట్ అవుతుందా, లేకపోతే విచారణ అనేది కూడా మరోసారికి వాయిదా పడుతుందా అనేది కూడా చూడాలి. ఇప్పటికే కవిత దాఖలు చేసిన 2 బెయిల్ పిటిషన్లలో కూడా దానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకు మరి వాళ్ళు సమాధానం చెప్తారా, లేకపోతే మరికొంత సమయం అనేది కూడా అడుగుతారా అనేది కూడా ఈ రోజు చూడాల్సింది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ కేసు విచారణ అనేది కూడా ప్రారంభమవుతుంది. ఈ విచారణ సందర్భంగా ఇటు కవిత తరపు న్యాయవాది, అదేవిధంగా దర్యాప్తు సంస్థల తరపున న్యాయవాదులు కూడా తమ యొక్క వాదనలు వినిపించనున్నారు. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.